రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి చిన్న చిన్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం. అలాగే అదృష్టం మనని భరించడానికి మరి ఎటువంటి పరిష్కారాలు పాటించాలో కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము, మరి ఏ రోజు స్త్రీ పురుషులు స్నానం చేస్తే చక్కటి ఐశ్వర్యం మరి ధనధాన్య సమృద్ధి ఇంట్లో కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం. స్త్రీలందరూ కూడా శుక్రవారం రోజు తలస్నానం చేసినందువల్ల చక్కటి ఐశ్వర్యమట. కాబట్టి ఎవరైనా కూడా తలస్నానం చేయాలనుకున్నప్పుడు శుక్రవారం రోజు తలస్నానం చేసి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి మరి చక్కగా బెల్లం పరమాన్నాన్ని నివేదిస్తే మరి చక్కటి ఐశ్వర్యం సౌభాగ్యం స్త్రీలకు. అలాగే పురుషులు తలస్నానం చేయాలనుకున్నప్పుడు బుధవారం తలస్నానం చేసినట్టయితే చక్కగా సంపదలన్నీ కూడా వృద్ధి చెందుతాయట. మరి తలస్నానం చేసేటప్పుడు మంగళవారం కానీ చాలా వరకు గురువారం కానీ తలస్నానం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి సోమవారం తలస్నానం చేయొచ్చట, చక్కగా అందం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు మరి ఇప్పుడు చెప్పుకున్నాం మంగళవారం కానీ గురువారం కానీ తలస్నానం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. మరి స్త్రీలకైతే ప్రత్యేకంగా శుక్రవారము, అలాగే పురుషులకు బుధవారము శనివారము తలస్నానం చేయడం వల్ల చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే చాలా వరకు స్త్రీలకు ఋతుక్రమ సమయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పండగ పుణ్యదినాల్లో మంగళవారం కూడా గురువారం కూడా స్నానం చేయొచ్చు. అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఋతుక్రమ సమయం కానీ మరి పండగ పర్వదినాల్లో కానీ మరి మంగళవారము గురువారం కూడా స్నానం చేయొచ్చు, ఆదివారం కూడా స్నానం చేయొచ్చు. ముఖ్యంగా చక్కగా సంపద పెరగడానికి మరి స్త్రీలకు చక్కటి సౌభాగ్యం పెరగడానికి శుక్రవారం స్త్రీలు తలస్నానం చేయాలి. మరి పురుషులు చక్కగా బుధవారము శనివారము తలస్నానం చేయడం వల్ల చక్కటి సంపదలు వృద్ధి చెందుతాయి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మరి సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు పడవు. ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్, వీక్షించండి రాజసుధా ఛానల్.